రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ. రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి ముక్కరూపానందరెడ్డికి వినతి పత్రం అందజేసిన హర్షవీణ. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కొత్త కేసు నమోదు చేస్తున్నాం. కేసు నమోదు విషయం మీ దృష్టికి తెస్తున్నాం. హర్షవీణ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి క్లినిక్ చిట్టి ఇవ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం? నాకే అవమానంగా ఉంది. హర్షవీణ. ఆల్రెడీ రాజంపేట ఎస్పీ వాళ్ళకి నోటీస్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. మీ మాటగా మీకు ఒక మాట చెప్తున్నాను. కూడా నియోజకవర్గం దగ్గర మీకు చెప్పడం లేదండి. అందరికీ నమస్కారం. ముందుగా నా బెయిల్ వచ్చిన కేసుల గురించి అయితే మాట్లాడడానికి రాలేదు. ఇది కొత్త విషయం. ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీ వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు నా కేసుని. ఏదైతే అరవ శ్రీధర్ మీద నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ కేసు మీద కొత్త సెక్షన్స్ మెట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ రోజు రూపానందరెడ్డి గారిని ఎందుకు కలిశానంటే ప్రజావేదిక దర్బార్ సందర్భంగా ఈయన కూడా మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వంతుగా ఆయన మాట కూడా ఒక మాట పోలీసులకి చెప్పాలి అని చెప్పేసి రికమెండ్ చేయమని చెప్పేసి అరవ శ్రీధర్ విషయంలో నేను ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ గారు త్రిసభ్య కమిటీ ఎటువంటి తుది తీర్పు ప్రకటించక ముందే కండువాలు వేసుకొని పార్టీ ఆఫీసులకి అట్లా తిరుగుతూ ఉన్నారు. అది ఏమాత్రం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చినట్టు కూడా కాదు. కాబట్టి ఈ విషయం మీద కూడా మీరు కొంచెం ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకొని చెప్పవలసిందిగా నేను రూపానందరెడ్డి గారిని ప్లీజ్ చేయడం జరిగింది.